వెండితెరపై మెరిసే తారల జీవితాలు కేవలం రంగుల ప్రపంచం మాత్రమే కాదు, ఆ గ్లామర్ వెనుక ఎన్నో పోరాటాలు, ఆవేదనలు దాగుంటాయి. ముఖ్యంగా చిత్ర పరిశ్రమలో మహిళల ప్రయాణం పోలబాటేమీ కాదు. తాజాగా ముంబైలో జరిగిన ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా వేదికపై స్టార్ హీరోయిన్ సమంత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహిళల అస్తిత్వం, వారి త్యాగాల గురించి సమంత చెప్పిన మాటలు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తున్నాయి. ఈ కార్యక్రమంలో ఉమెన్ ఇన్ ఎంటర్టైన్మెంట్ అనే అంశంపై సమంత సుదీర్ఘంగా మాట్లాడారు. మన సమాజంలో మహిళలు తమ వృత్తి జీవితంలోనే కాక వ్యక్తిగత జీవితంలోనూ ప్రతి అడుగులో రాజీ పడుతుంటారని ఆమె పేర్కొన్నారు. తమ కుటుంబం కోసం, ఆత్మీయుల కోసం వారు చేసే త్యాగాలు వెలకట్టలేనివి. ఈ విషయం ప్రతి ఒక్కరికి సుపరిచితమే. అయితే విచారకరమైన విషయం ఏంటంటే, వారు చేసే ఆ త్యాగాలను ఎవరూ గుర్తించరు, కనీసం అభినందించరు. ఒకవేళ ఎవరైనా వారిని మెచ్చుకున్నా ఆ ప్రశంసలను స్వీకరించడానికి మహిళలు వెనకాడుతారని సమంత అభిప్రాయపడ్డారు. ఎవరు అభినందించినా దాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించండి, అది మీ హక్కు అని ఆమె పిలుపునిచ్చారు. అలాగే సమాజంలో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా సారీ చెబుతుంటారని, తప్పు లేకపోయినా క్షమాపణలు కోరే ఆ అలవాటును ఇకనైనా మానుకోవాలని ఆమె హితవు పలికారు. చిత్ర పరిశ్రమలో మహిళల పాత్రల గురించి కూడా సమంత నిర్మహమాటంగా మాట్లాడారు. కేవలం హీరో భార్యగానో లేదా గ్లామర్ కోసమో తెరపై కనిపించే పాత్రలకు కాలం చెల్లాలని ఆమె ఆకాంక్షించారు. అంతేకాకుండా ఉమెన్ సెంట్రిక్ మూవీ అనే పదాన్ని ప్రత్యేకంగా వాడటాన్ని ఆమె తప్పుబట్టారు. కథలో బలం ఉన్నప్పుడు అది సహజంగానే గుర్తింపు పొందాలి తప్ప కేవలం మహిళా ప్రధాన చిత్రం అని ముద్రవేయడం సబబు కాదని అన్నారు. ఈ రంగంలో మహిళలకు పూర్తిస్థాయి భద్రత కల్పించినప్పుడే మరింత మంది ప్రతిభావంతులు ముందుకొస్తారని, ఆ రోజు కోసం తాను ఎదురు చూస్తున్నానని సమంత ఎమోషనల్ అయ్యారు. తన మాటలతోనే కాకుండా తన సినిమాలతో కూడా మహిళా శక్తిని చాటి చెప్పడానికి సమంత సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం మా ఇంటి బంగారం. ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ నుండే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒక సామాన్య గృహిణి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి చేసే పోరాటమే ఈ చిత్ర ఇతివృత్తమని సమాచారం. సమంత ఇందులో సరికొత్త లుక్లో కనిపించబోతున్నారు. ముంబై వేదికపై ఆమె చెప్పినట్టుగానే కేవలం ఒకరి నీడలో ఉండే పాత్ర కాకుండా స్వశక్తితో నిలబడే ఒక పవర్ఫుల్ మహిళా పాత్రలో మనం సమంతను చూడబోతున్నాం.